హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీకు ఈరోజు ఉసిరావగా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను. ఉసిరికాయలను తీసుకోవాలండి. ఒక 4 kgs తీసుకున్నాను నేను. వీటిని ఒక 3-4 టైమ్స్ కడుక్కొని వాటిలో డస్ట్ పోయేంత వరకు కడుక్కొని పెట్టుకోవాలండి. ఇలా చిల్లుల గిన్నెలో వేసుకున్నానండి, వాటర్ అవి పోతాయని. ఒక అరగంట సేపు ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసి తీయాలండి. ఈ టైప్లో వస్తుంది. కాయ బాగా బ్రౌన్ కలర్లో రాకూడదండి, పగుళ్ళు వచ్చేస్తుంది. జస్ట్ వేసి తీసేయాలి ఆయిల్లో. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి, దాంట్లోకి సరిపడగా. మనకి USA నుంచి ఆర్డర్ వచ్చిందండి. శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అని చెప్పాను కదండి, మాది USA నుంచి ఆర్డర్ వచ్చింది. 4 kgs పచ్చడి, దానికోసం శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. వెజ్ పచ్చళ్ళు: ఆవగాయ, మావగాయ, గోంగూర, వంకాయ ఆవగాయ, కొత్తిమీర, పండు మిరపకాయ, నిమ్మకాయ, వెల్లుల్లి, ఉసిరి, టమాటా, పచ్చిమిర్చి ఆవగాయ, నల్ల పచ్చడి, కారప్పళ్ళు, అల్లం, ఆయుర్వేద పచ్చళ్ళు మొదలగు అన్ని రకముల పచ్చళ్ళు లభించును. నాన్ వెజ్ పచ్చళ్ళు: చికెన్, మటన్, రొయ్య, నాటుకోడి, పండుగప్ప మొదలగు పచ్చళ్ళు లభించును. అన్ని రకముల పచ్చళ్ళు ప్యాకింగ్ చేయబడును. అడ్రస్: మున్సిపల్ ఆఫీస్ రోడ్, శ్రీ గౌతమి కాలేజ్ దగ్గర, రాయపేట, నర్సాపురం. కారం కూడా వేస్తున్నామండి దీంట్లో. ఇక్కడ నుంచి కొరియర్ ద్వారా పంపిస్తారండి. వేరే ఊర్లకు కూడా బస్ సర్వీస్ ద్వారా కూడా వెళ్తాయండి పచ్చళ్ళు. ఆవపిండి వేస్తున్నానండి, సాల్టు, కారం, ఆవపిండి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేస్తామండి. ఇది పులిపే అది పులిపే అనుకుంటారేమో, టేస్ట్ కోసం నిమ్మరసం ఖచ్చితంగా వేయాలండి. వేరుశనగ నూనె తీసుకుంటున్నామండి, వేరుశనగ నూనె వేస్తున్నాం. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. కారం గడ్డల కింద ఉండకూడదండి. దీంట్లో కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయలని వేస్తున్నాము. టేస్ట్ బాగుంటుంది. కావాలంటే వెల్లుల్లిపాయలని వలుచుకొని గుళ్ళలాగా కూడా వేసుకోవచ్చు. మేమైతే కచ్చాపిచ్చిగా పట్టి వేస్తున్నామండి. చూసారా ఎలా ఉందని? చూస్తుంటేనే నోరూరిపోతుంది. కానీ దీంట్లో ఇంకా కొంచెం సాల్టు, కారం అవి పడతాయండి. కానీ వేడివేడి అన్నంలో ఉసిరికాయ ఆవగా వేసుకుని తింటే ఆ కిక్కే వేరు, చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకైతే. దీన్ని ఒకరోజు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే కూడా వేసుకుని తినేయచ్చండి. దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారండి, ఉసిరావగా రెడీ అవుతుంది. ఇది ఇప్పుడు కింద నుంచి బాగా తిప్పుకోవాలండి. ఉసిరావగా రెడీ అయిపోయింది. చూసారండి, మంచి కలర్ఫుల్గా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.